పల్నాడు జిల్లా విఠంరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నక్క భారతి అనే తల్లి తన ఇద్దరు కుమారులు హేమంత్ రెడ్డి, తేజలను హతమార్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని ఆ నోట్లో రాసింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా విఠంరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నక్క భారతి అనే తల్లి తన ఇద్దరు కుమారులు హేమంత్ రెడ్డి, తేజలను హతమార్చి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవ్వరూ కారణం కాదని ఆ నోట్లో రాసింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. భాను, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం విఠంరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే విఠంరాజుపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం కూడా ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని ఆ గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తను కూడా ఉరి వేసుకొని చనిపోవడం కూడా విఠంరాజుపల్లి గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబ కలహాల నేపథ్యం ఉన్నట్టుగా అక్కడ ఉన్న బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ మహిళ తన ఇద్దరి పిల్లల్ని పురుగుల మందు కలిపి అన్నం పెట్టేసి చంపి తను కూడా ఉరి వేసుకొని చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. భాను, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే విఠంరాజుపల్లి ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ విఠంరాజుపల్లి గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక తల్లి ఇద్దరు పిల్లలు చంపి తను చావడం కూడా చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. దీని మీద తను చనిపోతా కూడా తన చావుకి ఎవరు కారణం కాదు, తనంతటి తనే చనిపోతానని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి అక్కడ పెట్టి చనిపోవడం అయితే జరిగింది. దాని మీద కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు చనిపోయింది, ఏంది, కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నాయి, లేదా భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కుటుంబంలో చిన్న ఘర్షణ వాతావరణం చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవల నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందా, లేకపోతే ఇంకేదన్నా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.